వెళ్తా నిద్రపోయాడు, పెద్ద రోడ్డు నిద్రపోయాడు. రానున్నారు గుడ్డే దియ్యాలి డెబ్బై బస్తాలు వేసారు. వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వీడియో వచ్చేసి నేను కరీంనగర్ వెళ్తున్నా. కర్లపాలెం నుంచి కరీంనగర్ వెళ్ళేసరికి మనకు వచ్చే కిరాయి ఎంత, అందులో ఎంత ఖర్చుల కింద ఎంత పోతున్నాయి, డ్రైవర్ జీతం కింద ఎంత తీస్తున్నారు, ఓనర్కి ఎంత మిగులుతాయి, ఇది మీకు వివరంగా చూపించే ప్రయత్నం చేస్తాను. వీడియో పూర్తిగా చూసేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. 70 బస్తాలు అయితే లోడ్ చేశారు. మా బండి లోడ్ అయిపోయింది. ఫుల్ ట్యాంక్ ఆయిల్ కొట్టించాము భారత బంకులో. చిన్నగా టైర్లు అన్నీ చెక్ చేసాము. టైర్లు బాగానే ఉన్నాయి. మనకైతే కిరాయి ఎంత ఏంది అనేది మా ఓనర్ చెప్పట్లేదు, పార్టీ చెప్పలేదు. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత కిరాయి ఎంత ఇచ్చారు, అందులో ఖర్చులు ఎంత పోయినాయి, ఎంత మిగిలినాయి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత కిరాయి ఇస్తారు కదా, అప్పుడు చెప్తారు. ఈలోపు మనకి అడ్వాన్స్ డబ్బులు ఉన్నాయి ఖర్చులకి. ఈలోపు ఖర్చులు ఎంత అవుతాయి అనేది మొత్తం చూద్దాం. ఇక్కడ లోడ్ చేసినందుకు, కర్లపాలెంలో లోడ్ చేసినందుకు 570 రూపాయలు తీసుకున్నారు. బస్తాకి 6 రూపాయలు. 70 బస్తాలు. 70 బస్తాలకి 6 రూపాయలు చొప్పున 420 రూపాయలు బస్తాలు మావుళ్ళు. ప్లస్ మళ్ళీ మోగు కట్టినందుకు సపరేట్ మావుళ్ళు అంట. మోగు వేరు. మళ్ళీ బస్తాలు లోడ్ చేసినందుకు అదొకటి, మళ్ళీ మోగు కట్టినందుకు అదొకటి. అంటే లోడింగ్ చేసిన వాళ్ళు మోగులు కట్టరు అన్నమాట. మోగు కట్టాలంటే మళ్ళీ దానికి సపరేట్గా డబ్బులు ఇవ్వాలి. అదొక 150 రూపాయలు. ఇవి వచ్చే కిరాయిలో 570 రూపాయలు లోడింగ్ డబ్బులే అయినాయి. లోడింగ్ డబ్బులే 570 రూపాయలు అయినాయి. చూద్దాం. అన్లోడింగ్ ఎట్లేదన్నా 200, 300 అన్లోడింగ్ అయిపోతుంది. సో 1000 రూపాయలు సమాప్తం. ఇంకా ఏం మిగులుతాయో ఏంటి అనేది ఫుల్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరైతే వీడియోని అయితే ఎక్కడ మిస్ అవ్వద్దు. కొత్తగా ఛానల్ పెట్టాను. నా వంతుగా మీకు అందివ్వాలి అనుకున్న సమాచారాన్ని మీకు అందించే విధంగా నేనైతే ప్రయత్నిస్తాను. వీడియోని చూసి మీ వల్ల నాకు కూడా కొంచెం సజెషన్ ఇచ్చినట్లుగా ఉంటుంది. వీడియోలో ఏమన్నా లోటుపాట్లు ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. వాటిని నేను పగల టైం కదా, పగల టైం అయ్యేసరికి టైర్లో హీట్ వస్తున్నాయి. అంతా 50 కిలోమీటర్లు వచ్చా. 50 కిలోమీటర్లకి హీట్ వచ్చినాయి. ఇంకొంచెం సేపు అయితే చల్లబడిందంటే కొంచెం హీట్ తగ్గుతుంది ఈ టైర్లో. కాసేపు కొంచెం నిదానంగా వెళ్ళటం. అక్కడ నుంచి అన్నట్టు కిరాయి ఎక్కడికో చెప్పలేదు కదా, కరీంనగర్కి. ఈ వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే. ఇది వచ్చేసి మన కలకత్తా హైవే అండి. కలకత్తా హైవే. ఇప్పుడే మనం ఇదంతా గుంటూరు అవుటర్, అంటే గుంటూరు ఊళ్ళోకి వెళ్ళే పని లేకుండా బైపాస్ అన్నమాట. గుంటూరు అవుటర్లో అయితే ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5:30 అయింది. అయితే లోడ్ చేసుకున్న కాడి నుంచి 60 కిలోమీటర్లు అయితే వచ్చేసాం. గుంటూరు నుంచి కర్లపాలెం 60 కిలోమీటర్లు ఉంది. 60 కిలోమీటర్లు వచ్చాం. మనకి ఇక్కడ నుంచి కరీంనగర్ వచ్చేసి 340 కిలోమీటర్లు అయితే ఉంది.
మనకి టైమింగ్ వచ్చేసి గంటకి 55 కిలోమీటర్లు అయితే ఇచ్చారు. గంటకి 55 కిలోమీటర్లు. సో మీరు కౌంట్ చేయండి. గంటకి ఆయన చూసారా చేపల బండి అది రన్నింగ్లో పైకి ఎక్కేసాడు. డ్రైవర్లతో మామూలు విషయం కాదు. దిగేశాడు, ఆ డ్రమ్లో దిగాడు. ఆ డ్రమ్లో ఏం చేస్తున్నాడు అనేది అర్థం కాదు. ఏదో ఈ చేపల బండి ఖాళీ బండి అనుకుంటా, ఖాళీ డ్రమ్ములే. ఎక్కుతున్నాడా పైకి? ఎక్కట్లా. కనపడుతున్నాడా? చేపల లోడు బండి ఖాళీ బండిలోకి దిగేది. ఇప్పుడు మనకు వచ్చేసి 1 కిలోమీటర్లో టోల్గేట్ అయితే తగులుతుంది. ఈ టోల్గేట్ వచ్చేసి మంగళగిరి టోల్గేట్ అంటారు. ఈ టోల్గేట్కి మన బండి పాసింగ్కి ఎంత అప్ అండ్ డౌన్ అయితే ఈ బండికి అయితే 270 అంటండి. ఈ బండికి అయితే 270 అప్ అండ్ డౌన్. కార్కి అయితే 170 రూపాయలు అంట. సేమ్ కార్కి వేసినట్టే వేసాడు. కార్ లాగే వేసాడు దీనికి కూడా. ఇది ఒకటి ఖర్చు 170 రూపాయలు ఈ టోల్గేట్. 170 రూపాయలు ఈ టోల్గేట్కి. ఇది గేట్ లేకపోట్లా. ఓకే లేచిందిలే. ఈ టోల్గేట్ ఇది వచ్చేసి మంగళగిరి టోల్గేట్. ఈ టోల్గేట్ కాడ 170 రూపాయలు ఈ టోల్గేట్కి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మొత్తం క్లైమాక్స్లో మొత్తం నేను వీడియో అంతా చివరలో అయిపోయిన తర్వాత మొత్తం ఎంత వచ్చింది ఖర్చు అనేది అప్పుడు మళ్ళీ ఒకసారి మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు ఎన్ఆర్ఐ టోల్గేట్ కాడ 170 రూపాయలు. అక్కడ లోడింగ్ దగ్గర వచ్చేసి 570 రూపాయలు. ఆయిల్ వచ్చేసి 3860 రూపాయలు ఆయిల్ అయితే పట్టింది. ఓకే. ట్రాఫిక్లోంచి బయటపడ్డాంలే అనుకుంటే ఇబ్రహీంపట్నం దగ్గర భయంకరంగా ఉంది ట్రాఫిక్. ఈ బళ్ళు కదలే చిన్నగా పోతున్నాయి. ట్రాఫిక్ ఏంది ఈ రకంగా అయిపోయింది. మరి ఇది వచ్చేసి కేసర టోల్గేట్. ఇది వచ్చేసి ఈ టోల్గేట్ కాడేమో 125 రూపాయలు. మన బండికి వచ్చేసి సింగిల్ ఎంట్రీ 125 రూపాయలు ఈ టోల్గేట్ కాడ. కేసర టోల్గేట్. కేసర టోల్గేట్ 125 రూపాయలు ఇక్కడ ఖర్చు. అయితే 140 కిలోమీటర్లు అయితే వచ్చేసాము. ఇంకా 263 కిలోమీటర్లు ఉంది. మన బండికి కొంచెం గాలి పోసుకునిద్దని చెప్పి ఆపా. టైర్లు బాగా హీట్ వచ్చేసినాయి. టైర్లు బాగా హీట్ వచ్చినాయి. అందుకే కాసేపు ఆపుదాంలే అని 2 నిమిషాలు ఆపుదాం ఆగాడ. టైర్లు కాలుతున్నాయి. మెచ్చగా ఉంది టైర్. దీనికి వచ్చేసి 160 రూపాయలు ఈ టోల్గేట్లో. ఈ టోల్గేట్కి 160 రూపాయలు జగ్గేపేట టోల్గేట్కి. ఈ టోల్గేట్ వచ్చేసి అరవపల్లి టోల్గేట్. 65 రూపాయలు దీని ఎంట్రీ. అరవపల్లి టోల్గేట్. ఈ టోల్గేట్ భలే ఉంది. మన బండి నెంబర్ వాయిస్లో చెప్తుంది. ఈ టోల్గేట్లో వచ్చేసి 65 రూపాయలు పడింది. ఈ టోల్గేట్లో కూడా. ఈ ఊరి పేరు, ఈ టోల్గేట్ ఊరి పేరు తెలీదు. జనగాం అనుకుంటున్నా. జనగాం టోల్గేట్ అనుకుంటున్నా నేను. 65 రూపాయలు పడింది. ఆర్టీ అయితే ఫోన్ చేసి అల్లాడిస్తున్నాడు, తొందర్రా అని.
మనకేమో జీపీఎస్లో టైమింగ్ పెరుగుతుంది కానీ టైమింగ్ తగ్గట్లా. ఇంకా 69 కిలోమీటర్లు ఉంది. పార్టీ ఏమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. ఇదేమో సింగిల్ రోడ్ అయిపోయింది. జనగాం నుంచి హుస్నాబాద్ రోడ్ ఇది. ఈ రోడ్లో వచ్చేసరికి టైమింగ్ పెరుగుతుంది కానీ టైమింగ్ అయితే తగ్గట్లా. ఇంకా 32 కిలోమీటర్లు ఉంది హుస్నాబాద్. మనకు అక్కడికి వెళ్తే కానీ హైవే తగలదాం. అక్కడికి వెళ్ళిపోతే హైవే తగిలిద్ది. హైవే తగిలిందంటే ఇంక అక్కడి నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది కరీంనగర్. ఇంకా మనకు జర్నీ కలవాలి అంటే ఇంకా ఆ రోడ్లోనే కలవాలి. ఇంక ఈ రోడ్లో ఇంకా లేదు అవకాశం. ఇంకా ఆల్రెడీ మోకులు లూజ్ అయిపోయినాయి. ఇంత టైం ఏందా అంటే మోకులు లూజ్ అయిపోయినాయి. మోకులు లూజ్ అయిపోయేసరికి మోకులు లాక్కోవడానికి ఒక పావు గంట 20 నిమిషాలు పట్టింది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు జీపీఎస్లో టైమింగ్ పెరిగిపోయింది. రూట్ మ్యాప్లో టైం పెరిగిపోయింది. 20 నిమిషాలు టైం పెరిగింది. వద్దా మనకు వీలైనంత ఒడ్డుకి లాగించుకొని వెళ్దాం. పార్టీ ఏమన్నా మాట్లాడితే ఇంకా చేసేది ఏముంది, చెప్పుకుందాం. ఈ రోడ్డు చూసారా? ఇది సింగిల్ రోడ్డు. అంటే సింగిల్ రోడ్డు అయినా రోడ్డు బాగానే ఉంది. కాకపోతే మొత్తం మెరకలు ఎక్కువ ఉన్నాయి. ఈ మెరకల వల్ల బండి ఏమో లెగవట్లా. బండి లేక బండి డౌన్ అయిపోతుంది, స్లో అవుతుంది. స్లో అవడం వల్ల టైమింగ్ పెరిగిపోతుంది. మనకి ఇంకేదైనా హుస్నాబాద్ ఎక్కితే హుస్నాబాద్ దాకా వెళ్ళామంటే ఇంక అక్కడి నుంచి హైవే, అక్కడి నుంచి కొట్టేయచ్చు. ఇంకా ఇప్పుడైనా ఇబ్బంది ఏమి లేదు. మనం ఇప్పుడు 65 కిలోమీటర్లు ఉంది. 65 కిలోమీటర్లు అంటే మనకు వచ్చేసి 415 కిలోమీటర్లు చూపించింది. టైం వచ్చేసి ఇప్పుడు 11 అయింది. మనల్ని వదిలింది 4ంటికి. 4ంటికి వదిలితే ఇప్పుడు 11ంటికి 350 కిలోమీటర్లు వచ్చాం. అంటే అక్కడ వేసుకుంటే 4ంటికంటే 5, 6, 7, 8, 9, 10, 11 6 గంటలు. 6 గంటల్లో 350 కిలోమీటర్లు వచ్చాము. పర్లా బాగానే వచ్చాం. అసలు గంటకు 60 కిలోమీటర్లు వచ్చినట్టే. పార్టీ ఏం మాట్లాడడానికి ఉండదులే, కానీ ఒక్కొక్కళ్ళు ఉంటారు కదా. అంటే ఈయనేమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడుగా. సో దానివల్ల కొంచెం డౌట్గా ఉంది, పార్టీ లేట్ అయిందంటాడా అని. అంతే, అంతకుమించి ఏమి లేదు. మన తప్పు అయితే ఏమీ లేదు. మనమైతే స్పీడ్గానే లాగించుకొని వెళ్తున్నాం. మ్యాక్సిమం ఉన్న కాడికి స్పీడే వెళ్తున్నాం. ఇప్పుడు దారి బాగోకపోవటం వల్ల మోకులు లూజ్ అయిపోయినాయి. మోకులు లాక్కున్నాం. సో దానివల్ల ఒక 20 నిమిషాలు టైం అయితే ఎక్స్ట్రా పెట్టింది. అది మనమైతే నరకం నుంచి బయటపడ్డాం. హుస్నాబాద్ వచ్చేసాం. జనగాం రోడ్లోంచి హుస్నాబాద్ రోడ్డుకి వచ్చేసాం. ఎక్కడి నుంచి కరీంనగర్ 35 కిలోమీటర్లు చూపిస్తుంది. హైవే ఎక్కుతున్నాం ఇప్పుడే. 1 కిలోమీటర్ ఉంది. 300 meters turn right onto Karimnagar Husnabad road. 350 మీటర్స్ ఉందంట. ఇక్కడ నుంచి కరీంనగర్ హైవే. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్లు దగ్గరకు వచ్చేసాం. ఇంకా turn right onto Karimnagar Husnabad road. కరీంనగర్ రోడ్లోకి అయితే Continue on Karimnagar Husnabad road for 16 kilometers. ఇప్పటి వరకు మనకి అయిన ఖర్చు ఇంకా నాకు తెలిసి కరీంనగర్ టోల్గేట్ ఒక్కటి తగిలిద్ది అనుకుంటున్నా. కరీంనగర్ టోల్గేట్ ఒక్కటి తగిలితే ఆర్టీ వాళ్ళకి అయిన ఖర్చు వచ్చేసి ఇప్పటి వరకు ఆర్టీ వాళ్ళకి 300 అయింది ఆర్టీఓ ఖర్చు. ఇంకా కరీంనగర్ టోల్గేట్ ఒకటి దాటితే మనకి ఇంకా మార్కెట్లోకి ఖర్చు ఇంకేం ఉండదు ఖర్చు. సో
చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం వివరంగా చెప్తాను ఎంత అయింది ఏంది అనేది. ఓకే అండి, మనం అయితే కరీంనగర్ వచ్చేసాం. వెల్కమ్ టు కరీంనగర్. ఫ్లైఓవర్ మీద ఉన్నాం, అదే నది పైన బ్రిడ్జి మీద ఉన్నాం. చూశారు కదా సింబల్, కరీంనగర్ సింబల్. మార్కెట్ వచ్చేసి 2 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. మార్కెట్కి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం వివరంగా మాట్లాడుకుందాం. ఖర్చు ఎంత అయింది, ఎంత ఖర్చు వచ్చింది, ఎంత కిరాయి ఇచ్చారు, ఎంత మిగిలింది అనేది వివరంగా మార్కెట్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. బండి అన్లోడ్ అవుతుంది. అండి మన బండి అయితే అన్లోడింగ్ అయితే అయిపోయింది. అన్లోడింగ్ చూపించాను కదా, అన్లోడింగ్ అయితే అయిపోయింది బండి. మనకి దీనికి కిరాయి వచ్చేసరికి 13,000 అయితే ఇచ్చారు. 13,000 కిరాయి ఇచ్చారు. 13,000లో మనకి ఖర్చు వచ్చేసి లోడింగ్ దగ్గర 570 రూపాయలు లోడింగ్ ఖర్చు. ఓకే, టోల్ గేట్లు వేసుకుందాం. మా టోల్ గేట్లు వచ్చేసి మంగళగిరి టోల్ గేటు 170 రూపాయలు, తర్వాత కేసర్ టోల్ గేటు 120 రూపాయలు, 125 రూపాయలు, తర్వాత జనగాం టోల్ గేటు, జగ్గేపేట టోల్ గేటు 160 రూపాయలు, తర్వాత అరవపల్లి టోల్ గేటు 65 రూపాయలు, తర్వాత జనగాం టోల్ గేటు 65 రూపాయలు. టోటల్గా 1,175 రూపాయలు ఈ ఖర్చు వచ్చింది. దీంట్లో పీసీలు వచ్చేసి 300 పీసీలు, 300 పీసీలు అప్పటికి ఎంత 1,475 రూపాయలు. అన్లోడింగ్ ఖర్చు 100 రూపాయలు, 1,575 రూపాయలు. ఆయిల్ వచ్చేసి 3,550 రూపాయలు ఆయిల్. టోటల్గా వచ్చేసి 5,125 రూపాయలు అయింది. 5,225 రూపాయలు టోటల్ ఖర్చు. 5,225 రూపాయలు. మన కిరాయి వచ్చేసి 13,000. 13,000లో 5,225 రూపాయలు మైనస్ చేస్తే 7,775 రూపాయలు వచ్చింది. దీంట్లో డ్రైవర్ జీతం 1,800 తీసేయండి. మామూలుగా ఎగ్జాంపుల్కి వేస్తున్నాను నేను, మా వాండర్ ఎంత ఇస్తాడో తెలియదు. నేనైతే 1,800 అనుకుంటున్నాను. 1,800 తీసేస్తే 5,975 రూపాయలు మిగిలినాయి. 400 కిలోమీటర్లు ఈ బండి జర్నీ చేస్తే 5,975 రూపాయలు మిగిలినాయి. సో ఇది ఈ వీడియోకి నేను చెప్పినట్లుగా మీకు అందించాలనుకున్న సమాచారం పూర్తిగా అందించానని నేను అనుకుంటున్నాను. ఇంతసేపు మీరు ఈ వీడియో చూశారు కాబట్టి, మీకు నచ్చితేనే ఇంతసేపు చూసుంటారు కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి, ఇంతవాటికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో రోజు ట్రావెలింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్ బాయ్.